గోల్కొండకోటలో ఆషాఢ బోనాల జాతర వైభవం సంతరించుకుంది. జగదాంబ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లపై ఏసీపీ కిషన్ కుమార్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. గురువారం రోజున మొదటి పూజ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ రోజు అమ్మవారికి రెండవ రోజు బోనాల సమర్పణ జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున అయితే భక్త సందోహం ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా క్యూ లైన్ లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ ఎత్తున అయితే భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ వారి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంతో పాటు భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు ఏసీపీ కిషన్ కుమార్ సార్ ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ప్రజలు చాలా మంది వచ్చి భక్తులు చాలా మంది వస్తున్న క్రమంలో 2 క్యూ లైన్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా ఇప్పుడు గోల్కొండ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోన్కి వచ్చిన తర్వాత పైకి వచ్చేసరికి కొంచెం జనాలు భక్తులు కొంచెం ఎగ్జాస్ట్ అవుతా ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా పైకి తీసుకోవడము, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, వాళ్ళు కూడా వాటర్ అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్యూ లైన్స్ సెపరేట్ మెయింటైన్ చేస్తూ లేడీస్ని సెపరేట్ గా ప్లస్ బోనాలని పైకి ఫస్ట్ బోనం తీసుకొని వచ్చే వాళ్ళు ఎగ్జాస్ట్ కాకుండా ఉండడానికి వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ తో ముందుకు పంపించడం జరుగుతుంది. లేడీస్ పిల్లల్ని ముందు పంపించేస్తున్నాం. జెంట్స్ కి సెపరేట్ లైన్ కూడా పెట్టడం జరిగింది. మాక్సిమం ఫోర్స్ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు ఏదైతే ఎప్పుడప్పుడు ఆదేశాలు ఇవ్వడం, సీసీ కెమెరాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అవి సీనియర్ ఆఫీసర్ చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మేము జాగ్రత్తగా ప్రశాంతంగా జరిగే విధంగా చూసుకుంటాం. ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉన్నారు సార్? చాలా అంటే మాక్సిమం లాస్ట్ టైం ప్రతి సంవత్సరం ఎంతైతే డిప్యూట్ చేస్తారో దానికంటే ఎక్కువ మందినే డిప్యూట్ చేయడం జరిగింది. టెంపుల్ వరకు దాదాపు నా దగ్గర ఒక 40 మంది వరకు ఉన్నారు నా దగ్గర టెంపుల్ పరిసరాలు. అంటే గతంతో కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని మనం అనుకుంటున్నాం. అంటే వస్తుంటారు ప్రతి సంవత్సరం. ఇంకా గోల్కొండ బోనాలు అనేది ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి వస్తారు, చాలా మంది వస్తారు. ఈసారి కూడా బాగానే వస్తారు. ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు కాబట్టి మహిళా సిబ్బంది ఎంతమంది ఉండొచ్చు? మహిళా సిబ్బంది దాదాపు ఉన్న ఫోర్స్ లో హాఫ్ ఆఫ్ ద స్టాఫ్ అండ్ మోర్ దెన్ హాఫ్ లేడీస్ ని డిప్యూట్ చేయడం జరిగింది. చూడొచ్చు. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి 2 క్యూ లైన్ల ద్వారా అయితే వారిని అమ్మవారి దర్శనం కోసం పంపిస్తున్నామని కూడా మనకు పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరైతే బోనం ఎత్తుకొని వచ్చే మహిళలు ఉంటారో వారికి ప్రత్యేకించి వారిని ముందు పంపించే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశామని కూడా మనకు పోలీసు అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.